హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఏంటంటే మీల్ మేకర్ పులావ్ చేశాను. కాంబినేషన్గా రైతా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీల్ మేకర్ పులావ్కి నేను 2.5 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నా. వాటిని వాటర్ పోసి మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 1 కప్పు మీల్ మేకర్స్ని అందులో వేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను వేడి నీళ్ళు పోయట్లేదండి, చల్లటి నీళ్ళలోనే నానబెట్టుకున్నా, మీ ఇష్టం అది. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో పులావ్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక అందులో బిర్యానీ మసాలాలు వేసుకొని కలుపుకోవాలి. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని అందులోనే వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగనివ్వాలండి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్ క్యారెట్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో మనం పులావ్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా అందులో వేసుకొని కలుపుకున్నా. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ అందులో మనము పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా మీల్ మేకర్లని, వాటిని కూడా వాటర్ తీసేసి పిండుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. పులావ్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మేము సాల్ట్ తక్కువగా తింటాము. ఇప్పుడు అరగంట నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, బాస్మతి రైస్, అవి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం 2.5 కప్పుల బాస్మతి రైస్కి 5 కప్పుల వాటర్ తీసుకున్న. వాటర్ రైస్లో పోసుకొని కలిపి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలిపి మళ్ళీ రైస్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి. రైస్ మంచిగా ఉడుకుతుంది కదా, ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. రైస్లో వాటర్ దగ్గర పడ్డాయి కదా, మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మీల్ మేకర్స్ అన్నీ పైనే ఉండిపోయాయి కదా, వాటిని బాగా రైస్తో పాటు కలుపుకోవాలి. మళ్ళీ క్యాప్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. రైస్ బాగా ఉడికింది కదా, మరీ గట్టిగా లేదు, మరీ మెత్తగా లేదు, వాటర్ సరిగ్గా సరిపోయాయి. ఓసారి రైస్ని పైకి కిందికి అని కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. వావ్, చూడ్డానికి పులావ్ చాలా కలర్ఫుల్గా ఉందండి. టమాటోలు, మీల్ మేకర్స్, కొత్తిమీర, క్యారెట్స్ ఇవి వేసాం కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చూడడానికి బాగుంటుంది కదా, కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఆనియన్స్ని, టమాటాలని గార్నిషింగ్ కోసము సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. చూడడానికి ఎంత బాగుందో, చూస్తేనే నోరూరుతుంది కదా. రియల్గా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మీల్ మేకర్ పులావ్ని.
ఈ పులావ్ని రైతాతో తింటే చాలా బాగుంటుందని నేను పులావ్కి కాంబినేషన్గా రైతా చేశాను. దాని ప్రాసెస్ కూడా ఇప్పుడు చూద్దాం. 1 కప్పు పెరుగు తీసుకున్న నేను దాన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఉండలుగా లేకుండా మనము పెరుగును బాగా బీట్ చేసుకోవాలి. పెరుగులో వాటర్ అంటూ ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను పల్చటి పెరుగు తీసుకున్నాను. పెరుగు కొంచెం పల్చగానే ఉంది, అందుకనే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకోలేదు, ఎందుకంటే నేను పిల్లల కోసం చేశాను. వాళ్ళకి పచ్చిమిర్చి ఉంటే తినరు కదా, ఇబ్బంది పడతారని నేను పచ్చిమిర్చి ఏమి వేసుకోలేదు. మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, రైతా రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ పులావ్ విత్ రైతా. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.